నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని, ఇది పల్లె పండుగ, రైతుల పండుగ, మన పాడి పంటల పండుగగా సంక్రాంతి నిలుస్తుంది అన్నారు కలెక్టర్। తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి అని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, రైతుల లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అన్నారు। వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంటలు చేతికి వచ్చే కాలం ఇదే అని, సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు। పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాలం కావడంతో భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజుగా ఉంటుందన్నారు। పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందు భోగి మంటలు, రంగవల్లుల శోభతో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయన్నారు। స్నానం, దానం, పితృతర్పణం, దేవతలను పూజించడం వంటి సంక్రాంతి పండుగలో భాగంగా ఉంటాయన్నారు। సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు। పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి। ఇది పల్లెల పండుగ, రైతుల పండుగ। మన పాడి పంటలు పండుగగా సంక్రాంతి నిలుస్తుంది। తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి। భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్ళు, రైతు లోగుళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి। ఈ సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అందరూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలని నా మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। భీమవరం ప్రభుత్వాసుపత్రికి 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ను మంజూరు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు। స్థానిక పిహెచ్సి ఆసుపత్రి ప్రాంగణంలో 1,99 లక్షల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపీ విభాగాన్ని, 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్, ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు। ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సహాయాలపై ఆరా తీశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరం పనిచేయడానికి అవసరమైన వైద్య టెక్నికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజును అభినందించారు। ఉద్దానంలో సుమారు 34,000 కిడ్నీ కేసులున్నాయని, సీకేడీగా మారకుండా నిరంతర సేవలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యం సరఫరా కారణంగా 1900% కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగారని, ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి అన్నారు। మన రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు। ప్రస్తుత జీవనశైలి కారణంగా క్యాన్సర్ వంటి రోగాలను నిరోధించేందుకు ఎన్సిడి సర్వేను ప్రస్తుతం నిర్వహిస్తున్నామన్నారు। సర్వే నివేదికలను 2 నెలల పాటు అధ్యయనం చేసి రానున్న 6 నెలల్లో క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు। హార్ట్ అటాక్ నివారణకు ముందస్తుగానే పిహెచ్సిల్లో ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులకు చెందిన 965 మందిని మరణించకుండా కాపాడుకోగలిగామన్నారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు। అలాగే ఆకివీడు డాక్టర్ మాధవి గారిని, అలాగే రామకృష్ణ, ఈ హాస్పిటల్ ఆధునీకరణ దానికి తన వంతు సహకారంతో పాటు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని చెప్పి మరి ఆయన 1-2 సార్లు అనుకోకుండా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఒకసారి, దానికి ముందు చిన్న అవాంతరాలు ఎదురైనా ఆయనే వచ్చి ఓపెన్ చేయాలి, లేదంటే ఆపేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా ప్రియ మిత్రులు సత్యకుమార్ గారికి, ఈ కార్యక్రమం మరింత వైభవం అవడానికి ఒక మంచి డయాలసిస్ సెంటర్, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉండి భీమవరం ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం। దానికి గతంలో ఒకసారి ఇలా మేమందరం
కలిసి ఒక్కొక్క మిషన్ ఇచ్చి ఇది చేయాలనుకుంటున్నాం, మీ రోజు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చెరుకుమల్లి డాక్టర్గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సత్యనారాయణ రాజు గారిని నేను అడిగితే, ఎవరైనా 4 అడిగితే 1 ఇస్తానంటారు, నేను 1 అడిగితే కాదండి మొత్తం నేనే ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆ బ్లాక్ మొత్తం ఆయనే అందజేయడానికి అడగకుండా ముందుకు వచ్చిన ఆ మంచి మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ఆశ్చర్యకరమైన ఇబ్బందికర పరిస్థితుల్లో నా కొడుకు 53 సంవత్సరాల వయసులో ఒక అయ్యల పడిపోయి అతి భయంకరమైన ఇబ్బందికరమైన సాగు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో దానికి సంస్మరణ కార్యక్రమానికి రఘురామరావు గారు రావటం హైదరాబాద్లో, దానికి ఆ రోజు నా స్థావ మీద ఆర్కిడ్ సెంటర్లో ఏదైనా చెయ్యాలి, నేను ఒక డయాలసిస్ సెంటర్ పెట్టదలుచుకున్నాను, దానికి మీ సహకారం కావాలన్నారు. సరే కదా ఊరుకుని తర్వాత మా పరిస్థితులు చట్టపడ్డాక కొంత చదువుకుని నా కంపెనీ నుంచి నా కల్చర్ అకౌంట్స్ నుంచి దాని బడ్జెట్ ఎంతనే నేను వెళ్ళి అడగటం జరిగింది. అయితే 30 లక్షలు అవుతుందని చెప్పారు. అంత తక్కువ కాదు, చూస్తే చెప్పండి అంటే సర్వేండి ఎంతైతే మీరు ఎన్ని పెడతారన్నారు, మీరు ఎన్ని కావాలి అని పెడతా అన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 3 గంటలకు అవకాశం ఉంది, వివరాలు 2 శాంక్షన్ అయినాయి, ఇక్కడ 2 శాంక్షన్ అయినాయి అని చెప్పి ముందు నా చేతి ప్రారంభించారు. తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయింది, మినిస్టర్ గారు మీడియా వాడుకోండి 2 కూడా అంతంలో 4 అయింది, మీరు భరించగలరా అన్నారు. మీరు అడిగితే కాదంటాం జరగదన్నాను. ఆ రకంగా ముందుకెళ్తే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముగించారు. భీమవరం నియోజకవర్గంలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వం తరపున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 కోట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం 7 కోట్లతో మొత్తం 24 కోట్లతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ ప్రజలకి క్రిటికల్ కేర్ అందించడానికి ఉపయోగపడేలాగా మంజూరు చేయడం అని, అది త్వరలోనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా నర్సాపురం ఎంపీగా ఉంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే గారుగా ఉంటున్న శాసనసభ్యులుగా ఉంటున్న అంజుబాబు గారు పదే కోరిన మీద హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలని, మెరుగైన వైద్య సేవలు చేయాలని అనేక సందర్భాల్లో కోరిన నేపథ్యంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని వారి కోరిక మేరకు మంజూరు చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గంలోని తణుకు మండలం మండపాక, అతిలి మండలం, వరిగేడు, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో గోకులం షెడ్లను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించిన పశువుల షెడ్లలో 4 పశువుల షెడ్ నిర్మాణానికి 1,85,000, 6 పశువులున్న షెడ్ నిర్మాణానికి 2,40,000 రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో 112 పశువుల షెడ్లు మంజూరయ్యి వాటి నిర్మాణాలన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేశారు. దీనివల్ల రైతులందరూ ఆనందంగా ఉన్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు షెడ్లన్నీ నిర్మాణం పూర్తి చేసుకుని సంక్రాంతి పండుగకు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారన్నారు. వరిగేడు, మండపాక, రేలంగి గ్రామంలో 4 పశువులున్న షెడ్లకు 10% కాంట్రిబ్యూషన్ ఉంటుందని, మిగిలిన ఖర్చు అంతా ప్రభుత్వమే భరాయిస్తుందని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పని దినాలు పెంచే విధంగా వివిధ దశల్లో ఉపయోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు రైతులకి సంబంధించి పశువుల షెడ్ల నిర్మాణానికి 4 పశువులు, 6 పశువులకి సంబంధించి 1,85,000 రూపాయలు, 2,40,000 రూపాయలు 2 కేటగిరీల్లో పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 54 క్యాటిల్ షెడ్యూల్స్ ఈరోజు శాంక్షన్ అయ్యి వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి
డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ షెడ్లన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి సంక్రాంతికి ఏదైతే ప్రారంభోత్సవం చేయాలని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపు చాలా చోట్ల అన్ని షెడ్లు కూడా రైతులందరూ కూడా పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు వరిగేడు, మండపాక, అదేవిధంగా రేలంగి గ్రామాల్లో ఈ షెడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 4 పశువులకు సంబంధించి 1,85,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే దానిలో 18,500 రూపాయలు 10% రైతు కంట్రిబ్యూషన్ ఉంటుంది. మిగిలినంతా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు రైతులు అలాగే NRGS పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పని దినాలు పెంచే విధంగా ఈరోజు వివిధ దశల్లో దీన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అత్తిలి కెనాల్ రోడ్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద శ్రీ హనుమాన్ సమితి సభ్యులు పూలమాలలు వేసి స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలియజేశారు. పిసిని ప్రభాకర్ మాట్లాడుతూ సనాతన ధర్మము భారతీయ వాంగ్మయం మాత్రమే ప్రపంచానికి పునాది అని వివేకానంద ప్రపంచానికి తెలియజేశారన్నారు. వాడపల్లి సూర్యతేజ మాట్లాడుతూ 2047 కల్లా భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని ప్రపంచానికి స్వామి వివేకానందే తెలియజేశారన్నారు. శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీ బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ సోమసుందర్ రాజు, అన్నదాత రాసాబత్తుల అనుకుమార్, కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, పెదమల్లి సుబ్రహ్మణ్యం, వీరభద్రయ్య, త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసన తెలియజేస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దగ్నం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి 2025-26 సంవత్సరంలో భారాలు లేవంటూనే సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయల భారం ముందుగానే మోపారన్నారు. అధిక రేట్లతో అవసరానికి మించి విద్యుత్ కొనుగోలు చేయడం వల్లనే ప్రజలపై ఈ భారం పడుతోందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం కోడి పందాలు, గుండాట, జూదం జరగకుండా చూడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ కోరారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పలుచోట్ల బరులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని, మద్య నియంత్రణ అంటూనే రాష్ట్రంలో మద్యం ఏర్లై పారిస్తున్నారన్నారు. యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి అని 3 రోజులు యావత్ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య పెద్ద పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో వెలుగును నింపాలని, ధాన్యాగారాలతోటి ధనంతో తొలతోగాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి ప్రాబ్లమ్స్ తణుకులో లేకుండా ఆ భగవంతుడు కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మన నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. 75 ఏళ్ల చరిత్ర కలిగిన కోపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం పాఠశాల ఆవరణలో కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు జ్ఞాపకార్థం పాతపాటి శ్రీనివాసరాజు, యుగంధర్ వర్మ సుమారు 7 లక్షల ఆర్థిక సహకారంతో వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతల సహకారంతో అభివృద్ధి చేసిన ఆటలకు అనువైన ఆట స్థలాలు, ఆర్వో ప్లాంట్లను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలను అభివృద్ధి చేయాలని, పూర్వ విద్యార్థులు మంచి ఆలోచనతో ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ తాము కూడా ఈ కార్యక్రమంలో భాగవడం ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులంతా ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషి, తన తండ్రి పేరు మీద వేదిక నిర్మించడం ఎంతో సంతృప్తినిస్తుంది అన్నారు.
పాఠశాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించేందుకు ముందుంటామని స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే తోడ్పాటు అందిస్తున్నారని డిఈఓ ఈవీవీఎన్ నారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా కోట్లాది రూపాయలతో పాఠశాల అభివృద్ధికి పాటుపడడం మంచి ఆలోచన అన్నారు. 75 ఏళ్ల చరిత్ర గల పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాండ్ర గ్రామంలోని సంగబోదెలో ఆక్రమణలు తక్షణమే తొలగించాలని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. వ్యాండ్ర గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా క్యాటిల్ షెడ్ ను ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సంగబోధన అనుకుని నిర్మించిన షెడ్ ఆక్రమణతో అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 10 మందికి ఉపయోగపడే పని కోసం ఒక వ్యక్తి ఇబ్బంది పడినా వెనుకంజ వేయొద్దని స్పష్టం చేశారు. గ్రామ కార్యదర్శి విఆర్ఓ ఎస్ఐలను పిలిపించి దగ్గరుండి ఆక్రమణలు తొలగించాలని ఆయన ఆదేశించారు. ఇస్కో కోడ్ డ్రైన్ పోడికతో సుమారు 500 ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కందుల రాధాబలరాం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు, పారిశ్రామికవేత్తల ద్వారంపూడి నారాయణ రెడ్డి, కొనపరాజు సుబ్బరాజు మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సంక్రాంతి సందర్భంగా చినరామన్ గ్రామంలో ఉన్న ఇమాన్యుయల్ చిన్నపిల్లల ఆశ్రమంలో ఉన్న సుమారు 52 మంది పిల్లలకు నూతన వస్త్రములు జర్నలిస్టు మణి దంపతులు అందజేశారు. అనంతరం వారితో కలిసి పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఇమాన్యుయల్ చిన్నపిల్లల ఆశ్రమంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నూతన వస్త్రములు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందు సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తానని తెలియజేశారు. సంక్రాంతి పండుగ అందరూ ఫ్యామిలీతో ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ తనకెంతో ప్రత్యేకమని, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నూతన వస్త్రాలను అందజేయడం, వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు అలాగే ప్రపంచంలో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ నందు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నూతన వస్త్రాలని అందించడం జరిగింది. అలాగే మన ఫ్యామిలీతోనే పాటు కాకుండా ఇలా తల్లిదండ్రులు కోల్పోయిన వారితో ఇలా పండగని పంచుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా ఫ్యామిలీతో పాటు నేను సెలబ్రేషన్ చేసుకున్నాను. ఈ రోజుని నా ఫ్యామిలీతో చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం నేను వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం నాకు ప్రత్యేకమైన పండగగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడా ఎంతో కొంత రానున్న రోజుల్లో కూడా వీళ్ళకి ఇంకా సేవగా నాకు తోచినంతలో నేను సేవ చేసుకుంటాను. అలాగే వీళ్ళకి బహుమతులు అందజేస్తాను. అలాగే నాతో పాటుగా మిగిలిన యువతకు కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, జోద క్రీడల్లో పండగ పేరు చెప్పుకొని పోగొట్టుకునే కన్నా ఇలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఎంతో కొంత మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. ఈరోజు ప్రత్యేకంగా
మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఎమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్నకు ఇచ్చేసినటువంటి మా ప్రియ సోదరులు మరి జర్నలిస్ట్ మణి గారు, వారి సతీమణి. ఈ వార్తలకు స్వల్ప విరామం.